తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు కావస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక చాలా మంది గులాబీ లీడర్లు సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో కొందరు నేతలైతే తమ నియోజకవర్గాల్లో అడుగు కూడా పెట్టడం లేదు. కానీ ఓ మాజీ మంత్రి మాత్రం నియోజకవర్గంలో స్పీడ్ పెంచేశారా? నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ బీఆర్ఎస్ శ్రేణులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమయ్యాక చాలా మంది లీడర్లు గప్చుప్పయ్యారు. మరికొందరు లీడర్లైతే గులాబీ కండవాలు తీసేసి కాంగ్రెస్ కండవాలు కప్పుకున్నారు. మరికొందరు నేతలైతే ఓడిపోయామనే బాధలో తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. ఇందులో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఒకరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత జడ్చర్లకు పూర్తిగా దూరమయ్యారు లక్ష్మారెడ్డి. ఈ క్రమంలోనే ఆయన భార్య ఆస్పత్రి పాలు కావడం, ఆరోగ్యం క్షీణించి ఆమె చనిపోవడంతో ఆ దూరం మరింత పెరిగింది. కానీ ఇప్పుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రూట్ మార్చినట్టు తెలుస్తుంది. ఎక్కడ ఓడిపోయామో అక్కడే వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అవుతున్నట్టు సమాచారం. అందుకే కొద్ది రోజులుగా లక్ష్మారెడ్డి తన నియోజకవర్గం జడ్చర్లపై మరింత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి అనిరుద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఊరూరా పర్యటిస్తున్నారు ఆయన. అంతేకాదు, నియోజకవర్గంలో ఊరూరా తిరుగుతూ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే స్పీడ్ చూసిన లక్ష్మారెడ్డి తాను వేగం పెంచకపోతే భవిష్యత్తు కష్టమని ఓ అంచనాకు వచ్చారట. వచ్చే ఎన్నికల్లో రేసులో నిలవాలంటే ఇప్పటి నుంచే దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే ఊరూరా తిరుగుతూ గులాబీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేస్తున్నారట. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆహ్వానం అందినా అందకపోయినా పెళ్లిళ్లకు వెళ్లి కొత్త జంటను ఆశీర్వదిస్తున్నారట. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో ఆయన దూకుడు పెంచారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనాలకు అనేక హామీలిచ్చారట. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి ప్లాన్ చేస్తున్నారట. గతంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జా, ఇసుక మాఫియాపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యాక ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందనే టాక్ ఉంది. అందుకే ఈ విషయంలో ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పుడు అదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని, అనిరుద్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట. ఏడాదిన్నరగా ఎమ్మెల్యే తెచ్చిన నిధులు ఎన్ని, జరుగుతున్న పనులు ఏవి అన్న విషయాలపై ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారట. మరోవైపు గులాబీ పార్టీ అధికారం కోల్పోయాక నియోజకవర్గంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. వీరందర్నీ యాక్టివ్ చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ కొట్టవచ్చని లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నియోజకవర్గంలో చాలా గ్రామాలకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వెళ్లలేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను జనం ఓడగొట్టారనే టాక్ ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో మరోమారు ఈ సీన్ రిపీట్ కావద్దని ఆయన భావిస్తున్నారట. అందుకే ఎన్నికలకు 3 ఏళ్ల ముందుగానే ఊరూరా తిరుగుతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే మాజీ ఎమ్మెల్యే దూకుడు ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎలా కళ్ళెం వేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.